టు మై ఛానల్ అండి. నేను మీ అంజలిని. అయితే ఈరోజు ఏం చేయబోతున్నానంటే టమాటా ఆవకాయ పచ్చడి చూపించబోతున్నాను. టమాటా ఆవకాయ పచ్చడి అంటే 5 నెలలు నిల్వ ఉంటుందండి. ఎందుకంటే సంవత్సరాల పొడుగు చేసేది, అది ప్రాసెస్ వేరే ఉంటుంది, చాలా కష్టం, టైం కూడా పడుతుంది. కాబట్టి అంత టైం పడకుండా ఈ రోజుని బట్టి మనకు అంత టైం ఉండి ఎవరు చేయరండి. అందుకే సింపుల్గా 20 నిమిషాల్లో తయారయ్యేది నేను 20 నిమిషాల్లో తయారయ్యేది 5 నెలలు నిల్వ ఉండే పచ్చడి చూపిస్తున్నా. సో టమాటాలు అయితే ఇలాంటివి గట్టివి కొంచెం మెత్తపడకుండా మంచిగా మీడియం సైజు 1 కిలో అయితే తీసుకున్నానండి. తీసుకొని కడిగేసి బట్ట పెట్టి శుభ్రంగా నీట్గా తుడిచేసుకొని పెట్టుకున్నానండి. టమాటాలు అయితే ఇవి కట్ చేసి పొడుగులో కట్ చేసి స్టవ్ మీద వేసేసేద్దాం. వచ్చేసి సో అండి చూడండి, టమాటాలు నీళ్ళు కూడా పోయకుండా, నూనె కూడా లేకుండా ఆ టమాటాలు కట్ చేసిన టమాటాలు అయితే కిలో తీసుకున్నాం కదా, కడిగి శుభ్రంగా తుడిచి నీళ్ళు లేకుండా పెట్టుకున్నాయి. ఇలా టమాటాలు అయితే వేసి కట్ చేసిన అన్ని టమాటాలు ఇందులో వేసేసామండి. ఏం పోయలేదు, నీళ్ళు పోయలేదు, ఏం వేయలేదు. ఇలా ఒక 10 నిమిషాలు అయినాక ఇలా వస్తుందండి, అంత దగ్గరికి అవుతుంది. ఇట్లా ఇది మొత్తం వాటర్ అంతా పోయేదాకా ఇలా చేసుకోవాలి. మొత్తం తిప్పుతూ ఉండాలండి. మనం ఏం వాటర్ వేయలేదు, ఆయిల్ వేయలేదు కాబట్టి ఇగో చూడు ఇంకా కొంచెం రావాలి. అయితే దీనికి కావాల్సిన పదార్థాలు ఏందో చూసేద్దాం. అంతలోకి ఇది 10 నిమిషాలు టైం పట్టిందండి. ఇలా వచ్చేసరికి వాటర్ వేయలేదు కదా, ఆయిల్ వేయలేదు, ఏం వేయలేదు, 10 నిమిషాలు అయింది. ఇట్లా వచ్చేసరికి ఇంకా కొద్దిగా 5 నిమిషాలు టైం పడుతుంది. అయితే ఈలోపు మనకి ఏమేమి కావాలో చూద్దాం. ఇదిగోండి, ఇది నేను పట్టించిన కారం అండి. నేనైతే ఇగో ఫుల్ ఏం వేయలేదు, కొంచెం ఫుల్కి కొంచెం తక్కువ ఆఫ్ వేస్తున్నా, కిలో టమాటాలు కాబట్టి. ఇక సాల్ట్ మనకు తగినంత చూసుకొని వేసుకోవాలండి, కొలత అనేది ఏం లేదు. ఇగో పోపుకి ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఎల్లిపాయలు, కొంచెం చింతపండు. ఇంత వేయాలా అంత వేయాలని ఏం లేదు, క్వాలిటీ ఏం లేదండి. క్వాలిటీ ఏంటంటే దానికి సరిపడే కొంచెం చింతపండు చాలు. ఇక ఇంత చూసారా, ఇంత వేసేసుకోవచ్చు. ఇవన్నిటితోటి 20 నిమిషాల్లో తయారవుతుందండి. 5 నెలలు నిల్వ ఉంటుందండి పచ్చడి, టమాటా ఆవకాయ పచ్చడి. సో చేసి మీరు కూడా ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి నాకైతే కామెంట్ పెట్టండి, లైక్ చేయండి. మన ఛానల్లో ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, కామెంట్ పెట్టండి, మీ ఫ్రెండ్స్కి చుట్టాలకి షేర్ చేయండి. వాటర్ అనేది వెళ్ళిపోయింది. 15 నిమిషాలు టైం పట్టిందండి. దీనికి ఎక్కువ టైం పట్టదు, అంతే. 15 నిమిషాల టైంకి ఇది వాటర్ నిండి చూడండి, ఇలా మొత్తం ఏం లేకుండా వాటర్ కూడా ఇలా అయిపోవాలండి. మళ్ళీ వాటర్ ఉంటే మళ్ళీ కష్టం. ఇందులోని టమాటాల్లోని వాటర్ అంతే తీసి ఇట్లా పెట్టేసేయాలి. అయితే ఇందులో చింతపలాగా వేసేస్తున్నారు అనుకోవచ్చండి. ఇది కడగకూడదు, వాటర్ ఏం పట్టకూడదండి. ఈనెలు ఇక దీంట్లో గింజలు ఉంటాయి, గింజలు ఈనెలు అన్నీ తీసేసి ఇట్లా మంచిగా చేసి పెట్టుకున్నానండి నేను. ఆ చింతపండు వేసేస్తున్నా, గింజలు లేకుండా, ఈనెలు లేకుండా ఇది వేసేసి తిప్పేద్దామండి కొద్దిగా. ఇది 5 నెలలు ఉంటుందండి పచ్చడి. అలా చేస్తే అంటే అది ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది, 2 సంవత్సరాలనే ఉంటుందండి. ఇది ఏంటంటే మనం అర్జెంటుగా ఎక్కడికైనా బయటికి వెళ్తుంటాం, మనం వర్క్ చేస్తుంటాం, తొందరగా ఒక్కోసారి కర్రీ కాదు, కూరలు కావు, అలాంటప్పుడు మనకి ఇది ఉపయోగిస్తుంది 5 నెలల దాకా. చూడండి, చింతపండు వేసేసి కొంచెం సేపు ఒక 2 నిమిషాలు అలా పెట్టేద్దాము. అంతలోకి ఇది చూడండి ఫ్రెండ్స్, ఏదో తీసుకున్నాం కదండి కారం, ఈ కారం కూడా ఇందులో వేసేద్దామండి. వేసేసి ఇది పట్టించిన కారం అండి, చూసి వేసుకోండి. మేము కొంచెం కారం ఎక్కువ తింటాం కాబట్టి వేసుకున్నాం. ఎక్కువ ఏమి ఇది చేయొద్దండి, దీనికి ఎక్కువ తగలద్దు మంట. సో ఇప్పుడు సాల్ట్ కొంచెం చూసుకొని వేసుకోండి, తర్వాత సాల్ట్ చూసి మళ్ళీ వేసుకోవచ్చండి. సాల్ట్ ఏం తప్పులేదు, నేనైతే వేసేస్తున్నా. ఇంకా కొంచెం మిగిలిచ్చాను, ఎందుకంటే సరిపోకపోతే మళ్ళీ వేసేసుకోవచ్చండి.
ఇది ఇట్లా అయితే అయిపోయిందండి. ఎక్కువ మనం మళ్ళీ స్టవ్ మీద పెట్టద్దండి. స్టవ్ బంద్ చేసేద్దాం. కొంచెం చల్లగా అయ్యాక దీన్ని మిక్సీ పట్టేద్దాం. మిక్సీ పట్టేసి మళ్ళీ దీన్ని ఏం చేయాలనేది ప్రాసెస్ చూపిస్తాను. చూసారండి, ఇదిగో ఆ టమాటాలు అనేది అది మొత్తం చేశాను, చూసారు కదండి. అదంతా చల్లారినాక మిక్సీ పట్టుకున్నానండి. ఇలా వచ్చేసింది. మిక్సీ పట్టేసుకున్నాను. దీన్ని ఏం చేయాలంటే మనం ఇప్పుడు తాలింపు వేసేసుకున్నాం. వాటర్ కూడా వేయలేదు. సో చూడండి, కళాయి పెట్టేసుకుని వాటర్ అంతా పోయేదాకా కళాయి మొత్తం వాటర్ అంతా పోయాలి. పోయాక ఆయిల్ వేసుకుందామండి. ఎందుకంటే ఇది ఆవకాయ కాబట్టి, టమాటా ఆవకాయ కదండి, నూనె ఎక్కువే ఉండాలి. సరే అండి, ఆయిల్ అయితే వేసేసుకున్నాం. ఎందుకంటే దీనికి నూనె ఎక్కువే కావాలండి. ఆవకాయ కదా, 5 నెలల దాకా నిల్వ ఉంటుందండి పచ్చడి. సో అందుకని నూనె వేసుకున్నాం. నూనె వేడయ్యేంత వరకు కల్లా ఆయిల్ వేడైందండి కాబట్టి మనం పోపు గింజలు అయితే వేసుకుందాము. స్పూన్లు వేసానండి ఆయిల్, పోపు గింజలు, ఎండుమిర్చి ఆ చిట్టపట్ట అన్నాక ఎండుమిర్చి అండి. తర్వాత కొంచెం అయినాక ఎల్లుల్లిపాయలు వేసుకుందామండి. ఇట్లా వేసాక కరివేపాకు వేసుకుందామండి. ఒకసారి ఎల్లిపాయలు కూడా మరీ వేగకూడదండి. ఇలా ఉండాలి, కొద్దిగా ఒక రకంగా పచ్చిగా దూరగా. అప్పుడే మన పచ్చడి కూడా ఫ్లేవర్ వచ్చింది. ఎక్కువ మాడదేయకూడదు, ఇది సారిపోయింది. అయితే మనం వేసేద్దాము టమాటా. ఇదిగండి, ఇలా కలిపేసుకోవాలండి బాగా. స్టవ్ బంద్ చేసుకుందామండి. స్టవ్ బంద్ చేసుకొని కలుపుకున్నాం ఇదంతా. ఇలా చల్లగా మర్చిపోయా, వేడిగా ఉన్నప్పుడు మీరు ఏదైనా డబ్బాలో కానీ ఎక్కడైనా జంటలన్నీ గిన్నెలో కానీ దేంట్లో బాక్స్లో కానీ వేసుకొని మూత పెట్టద్దండి. ఇది కొద్ది చల్లారాలండి. స్టవ్ అయితే బంద్ చేసానండి. ఇది కొద్దిగా చల్లారైపోయాక పక్కకు పెడదాము. పక్కకు పెట్టేసి చూడండి ఎంత కలర్ఫుల్గా అనిపిస్తుందో టమాటా ఆవకాయ అండి. దీన్ని కొంచెం చల్లారినాక మనం గిన్నెలోకి తీసుకొని ఇంకా చల్లబెట్టాక అప్పుడు మనం ఒక డబ్బాలో వేసుకొని మూత పెట్టుకోవాలండి. ఒక 2-3 గంటలైనా మూత పెట్టద్దండి, మళ్ళీ పాడైపోతుంది. చూసారా ఫ్రెండ్స్, చూడండి ఇగో పచ్చడి చూడండి ఎలా అయిందో చూడండి. దీన్ని చూసారా ఫ్రెండ్స్, ఇదిగోండి నేను తయారు చేసిన టమాటా ఆవకాయ పచ్చడి రెడీ అయ్యిందండి. చూడండి దీని లుక్ చూడండి. దీన్ని ఏం చేయాలంటే ఒక 3 గంటల దాకా ఇలాగే చల్లగా అవ్వాలండి. చల్లగా అయ్యాక మనం ఒక డబ్బాలో అప్పుడు పెట్టేసుకొని మూత పెట్టేసుకొని పెట్టుకోవాలండి. 5 నెలల దాకా ఉంటుంది ఇది నిల్వ ఉండే పచ్చడి. 5 నెలల దాకా నిల్వ ఉంటుంది పచ్చడి అండి. మనకు కావాలన్నప్పుడు వాడుకోవచ్చు, తినచ్చు. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. మీరు కూడా చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. బాయ్ అండి.